హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్. ఇవి కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇక రెసిపీ చూసేద్దాం. 1 కప్పు పెరుగు గట్టిగా ఉందండి. పెరుగు పల్చగా ఉంటే 1/2 కప్పు సరిపోతుంది. 1 కప్పు షుగరు పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగులో చక్కెర మొత్తం కరిగేలా కలుపుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, ఇందులోనే 1/2 కప్పు కొబ్బరి పొడి, 3 స్పూన్ల ఉప్మా రవ్వ అండి, 2 స్పూన్ల నెయ్యి. మీరు నెయ్యికి బదులు డాల్డా కూడా వాడచ్చండి. డాల్డా వేస్తే ఇంకా బాగా వస్తాయి. నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద పట్టుకొని చూస్తే ఇలా ఉండగా వస్తే నెయ్యి సరిపోయినట్టు. పెరుగులో చక్కెర వేసి కలిపి పెట్టుకున్న పెరుగుని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం కొంచెం వేయాలి. ఈ పెరుగుతో కలిపిన పిండి గట్టిగా ఉండాలి. పెరుగుతోనే ఈ పిండినంతా చపాతీ పిండిలా గట్టిగా తడుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. పిండి పలసగా అయితే బిస్కెట్స్ మెత్తగా వస్తాయి. పిండి గట్టిగా ఉండాలి. చూసారా, వేలితో ప్రెస్ చేస్తుంటే పిండి ఎంత గట్టిగా ఉందో కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు పిండి పైన వేసి బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంది. పెరుగు 2 స్పూన్లంతా మిగిలిపోయింది, పక్కన పెట్టేస్తాం. పిండిని ఒత్తుకుంటూ రోల్లా చేసి వేళ్ళతో ప్రెస్ చేస్తూ నేను టోస్ట్ షేప్లో వచ్చేలా కట్ చేస్తున్నాను. చూసారా, వేళ్ళతో ప్రెస్ చేస్తూ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎక్కువగా లావుగా కట్ చేస్తే వేగడానికి చాలా టైం పడుతుంది. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. చిన్నగా కట్ చేసుకోవాలి. వేళ్ళతోటే టోస్ట్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ. రెండో పిండి ముద్దను కూడా టోస్ట్ షేప్ వచ్చేలా చేస్తూ కట్ చేసుకోవాలి. మీరు ఈ బిస్కెట్స్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవాలంటే చపాతీలా చేసి రౌండ్ కట్టర్తో రౌండ్ షేప్లా కట్ చేసుకోవాలి. ఎందుకని నేను ఇలా ఈజీగా కట్ చేసుకున్నాను. ఈ బిస్కెట్లను వెడల్పుగా ఉన్న ప్యాన్లో మాత్రమే వేసి వేయించాలి. ప్యాన్లో నూనె వేడయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ బిస్కెట్లను ఒకటొకటిగా నూనెలో వేయాలి. బిస్కెట్లు వేసినాక గ్యాస్ సిమ్లో పెట్టాలి. ఈ బిస్కెట్లు ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు స్పూన్ తోటే తిప్పుకోవాలి. గరిటె పెట్టొద్దండి, స్పూన్ తోటే తిప్పాలి. గరిటె పెడితే బిస్కెట్స్ విరిగిపోతాయి. ఇవి నూనెలో ఉన్నప్పుడు చాలా డెలికేట్గా ఉంటాయి. నూనె నుంచి తీసిన తర్వాత చల్లగా అయ్యాక క్రిస్పీగా అవుతాయి. బిస్కెట్లు ఎర్రగా వేగిన తర్వాత ఒక్కొక్కటి స్పూన్ తోటే తీసి జాలీలో వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాను. ఇందులో నేను గరిటె పెట్టడం వల్ల కొన్ని విరిగిపోయాయి, అందుకే స్పూన్ తోటే తీయండి. బిస్కెట్లు రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.